కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, బీబీపేట్, రాజంపేట్, దోమకొండ మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ అకాల వర్షం కారణంగా పలు చోట్ల కళ్ళాల్లో ఆరబెట్టిన వరిధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల కురిసిన వర్షానికి వడ్లు కొట్టుకుపోయాయి. గత 10 రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ ఎండలు, రాత్రి కాగానే ఉరుములు, మెరుపులతో వర్షం కురిసి రైతుల్లో దడ పుట్టిస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో సరైన సమయంలో తూకం వేసి కొనుగోలు జరిగితే ఇలా నష్టపోయే వాళ్ళం కాదని రైతులు వాపోయారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు. చివరకు చేరుతుంది ఏ చితికో రైతు 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 పాడుగాను నీ నాతో వెతుకు వెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికో నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం ఆ దేవునికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం కళ్ళ కట్టుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు కాపరు రైతు 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 పాడుగాను నీ నాతో వెతుకు వెతుకుపై నీ చెమటున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికో